పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను గ్రాండ్గా చేయాలని, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. మరోవైపు సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ లోక్సభ అభ్యర్థులు. బీజేపీయేతర పార్టీలని ఒకటైన దేశంలో రామరాజ్యం వస్తుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో రిపోర్ట్ ద పీపుల్ అనే పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానని ఓ లేఖ రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తాను సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో ఎంపీగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన పనులను వివరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని సొంత గ్రామమైన తిమ్మాపూర్ శ్రీరాముని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు కిషన్ రెడ్డి దంపతులు. ఎవరిని కుట్రలు చేసినా దేశంలో రామరాజ్యం వస్తుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్. భద్రాచలం సీతారాముల వారి కళ్యాణాన్ని లైవ్లో చూడకుండా చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఆరోపించారు. కళ్యాణం టీవీలో వీక్షించేలా బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా బాధాకరంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నీళ్ళ విడిచి సాము చేస్తున్నట్టుగా వాళ్ళ భ్రమలో తేలిపోతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతారని ప్రగతి కళలు అంటా ఉన్నారు. ఒక చీకటి ఒప్పందంలో భాగంగా అన్ని పార్టీలు కలిసి తెలంగాణలో బీజేపీని, మోదీ గారి యొక్క చరిస్మాను నిలవరించేటువంటి ఎన్ని కుట్రలు పన్నుతున్నా ఖచ్చితంగా ఇవాళ 2 అంకెల సీట్లు బీజేపీ సాధిస్తుందని. 500 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నామని అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో చిన్నజీయర్ నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సంజయ్ పాల్గొన్నారు. 500 సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం, రాముల వారు జన్మిస్తున్న స్థలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మనం నిర్మించుకున్నాం. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కళ్ళారా వీక్షించడం జరిగింది. అది 500 సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి హిందువుల కళ సాకారమైంది కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో అనేక ప్రాంతాల్లో గతంలో కంటే ఎక్కువ కూడా ఈసారి శ్రీరామనవమి కార్యక్రమాలను వేడుకలు నిర్వహించుకుంటున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం శోభయాత్ర చేయకుండా తమపై దౌర్జన్యం చేసిందన్నారు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. 2010 నుంచి నిరంతరాయంగా ప్రతి సంవత్సరం శోభయాత్ర చేస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శోభయాత్ర ఆపాలని చూసిందన్నారు. తమ లక్ష్యం హిందూ ధర్మాన్ని రక్షించడమే అన్నారు రాజాసింగ్. చెప్పేది అసలు ఉద్దేశం ఏముంది పోలీసు వాళ్ళే అర్థమైతే లేదు మేము పర్మిషన్ క్యాన్సల్ చేసి రాజాసింగ్ ఆగిపోతాడా, భయపడతాడా అని ఆ ఉద్దేశం వాళ్ళకి కనబడుతుంది. కానీ ఒక్కడే ఒక మాట, నేను దేనికైనా సిద్ధం. ఇవాళ ఎన్నో కేసులు భరించుకుంటా నేను ముందుకెళ్తున్నా. నా లక్ష్యం నా హిందూ రాష్ట్రం చేయాలి, నా ధర్మం సేవ చేయాలి. గల్ఫ్ కార్మికుల కష్టాలకు కాంగ్రెస్ పార్టీ కారణమని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నాయకులు లోక్సభ ఎన్నికల కోసమే గల్ఫ్ బోర్డు అంశం తెర మీదకి తెచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధపు హామీలు నమ్మి గల్ఫ్ కార్మికులు కాంగ్రెస్ స్టాఫ్ లో పడొద్దన్నారు ఎంపీ అరవింద్. మీరు ఎట్లా బలపరుస్తారు? ఇంకా కొంచెం 4 ఫోన్లు ఇంకెక్కువ చేసి 4 ఓట్లు ఎక్కువ చేసేటట్టు ప్రతి ఒక్కరు కూడా సహాయపడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇటువంటి సీజనల్ పార్టీలు ఉంటాయి కదా, సీజనల్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాంటివి, వాటిని వాళ్ళు నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ గల్ఫ్ డ్రామా చేసి బొక్కబొర్ల పడుతుంది కాంగ్రెస్ పార్టీ. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన రామాలయ భూములు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వ్యాపార సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ దేవాలయ స్థలాలను స్వాధీనం చేసుకుని తిరిగి ఆలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇమీడియట్లీ పనిచేయాలని సీతారాంపూర్ గ్రామంలో 1100 ఎకరాల భూమి, రాముని భూమి, ఎండోమెంట్స్ భూమి పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ కలిసి ఉంచుకొని ఇండస్ట్రియలిస్ట్ గా అమ్ముతుంది. అది వాపసు చేయాలి గుడి. లోక్సభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్గా చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. అభ్యర్థుల నామినేషన్లకు గెస్టులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలను ఇప్పటికే స్టేట్ బీజేపీ ఆహ్వానించింది.